సర్కార్ మారంగానే బీఆర్ఎస్ పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు మాజీలు మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ జపం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలు ఉంటే తర్వాత వాళ్ళ లీడర్ గిరి ఉండదనుకోను, లేకుంటే రాబోయే కాలంలో కేసీఆరే మళ్ళీ సీఎం అవుతాడన్న నమ్మకం పెరిగిందో తెలియదు కానీ కార్ పార్టీ మీద కాయిస్ పెంచుకుంటున్నారు. కేసీఆరే మా దేవుడు అని అంటుర్రు. కేసీఆర్ దేవుడు అని చెప్పిన కాంగ్రెస్ చేరినాడు, స్టేజ్ మీద చెప్పిన కేసీఆర్ ఇక్కడ చాలా అభివృద్ధి చేశాడు, ఆయన మాకు ఆయన పాదాభివందనం అని చెప్పి ఇన్నరా సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఏమంటున్నాడో. కాంగ్రెస్ పార్టీలో చేరిన నాడే చెప్పిన కేసీఆర్ దేవుడని, ఆ దేవుడు అభివృద్ధి చేసిండు, ఆయనకు పాదాభివందనాలు అని కూడా చెప్పిండట. మరి అసొంటి మనిషి ఎందుకు కారు గుర్తు పార్టీ నిడిచి కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు? అంటే దానికి కూడా కారణం ఉన్నదట. ఎవరైతే నన్ను పర్సనల్ గా తెచ్చిండో ఆ వ్యక్తిని టీఆర్ఎస్ తో చేర్చుకున్నానని చెప్పి ఆ కోపంతోనే నేను బయటకు వెళ్ళాను, కానీ నాకు వేరే అక్కడ ఎటువంటి కాంట్రవర్సీ లేదు. కేసీఆర్ కుటుంబం గురించి కానీ కేసీఆర్ కానీ నాకు ఎటువంటి రెండు అంశం అర్థమైందా? కోనేరు కోనప్పని తిట్టిన మనిషినే బీఆర్ఎస్ పార్టీలకు తీసుకున్నారట. అంటే పొద్దుగాల లేస్తే ముఖం చూసుకొని ఒక పార్టీలనే పని చేయాలి, ఎట్లా పడితే అట్లా మాట్లాడినంతో నేను ఎట్లా పని చేస్తా అని వేరే పార్టీలో చేరిండట. కానీ కార్ పార్టీ మీద కాయిస్ లెక్క కాదు, కేసీఆర్ అంటే మర్యాద లెక్క కాదు అన్నట్టు చెప్పిండు. సరే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో లేవంటే మళ్ళీ కారు గుర్తు పార్టీలకే పోతావా అని అంటే ఏమంటుండో ఇనుండ్రి. రాజకీయ పరిస్థితుల్లో ఏదైనా పోవచ్చో పోతాం, కానీ కాంగ్రెస్ పార్టీలో మాత్రం పోతాం. రాజకీయాలను బట్టి ఏ పార్టీలకు పోవాలనో ఆ పార్టీకి పోతాం, అంతేగాని కాంగ్రెస్ పార్టీకి మాత్రం బోము అని ఖచ్చితంగా చెప్తున్నాడు. మరి ఒక్క ఏడాదిన్నరలనే కాంగ్రెస్ పార్టీ పాలన మంచిగా లేదని తెలిసిందో, లేకుంటే జనం నాడి మారుతున్నందుకు కాంగ్రెస్ పార్టీలు ఉంటే మనుగడ ఉండదనుకున్నాడో తెలియదు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం సచ్చినా పోను అన్నట్టు చెప్తున్నాడు. మొన్నటికి మొన్న పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పార్టీనే తిట్టిండు. ఇగో ఇప్పుడు సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఏ పార్టీలనైనా చేరుతా ఎట్లనైనా వాడతా కానీ కాంగ్రెస్ పార్టీలనైతే షేరా అని చెప్తున్నాడు. ఇట్లా అయితే రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లుంటుందో ఏమో అనిపిస్తున్నది. పేకాట ఆడితే పెన్లాన్ని నమ్ముకుంటారు అని అంటారు, అందుకే పేకాటను మన దేశంలో నిషేధించిండ్రు. 3 ముక్కల ఆట ఆడితే జీవితాలు 6 ముక్కలైతే అని పత్తాల ఆట ఆడితే అరెస్ట్లు చేసిండ్రు. ఆన్లైన్ యాప్లను కూడా 2 తెలుగు రాష్ట్రాలలో లేకుండా ఆడకుండా చేసిండ్రు. అయితే సుప్రీంకోర్టు ఓ కొత్త ముచ్చట చెప్పింది, అదేందో తెలుసుకోండి. పేకాట ఆడు నేరం కాదు, ఘోరం కాదని సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఏంది బతుకులు బుగ్గిపాలు చేసే పత్తాలాట మంచిదేనా? ఆ ముచ్చట దేశ పెద్ద కోర్టు సుప్రీంకోర్టు చెప్పిందా అనే కదా మీరు పరిశాన్ అయ్యేది. కానీ మీరు ఇన్నది 100కి 100 పాలు నిజమే. పత్తాలాట ఎక్కడైనా ఆడుకోవచ్చు, ఎప్పుడైనా ఆడుకోవచ్చు. కానీ పైసలు పెట్టి, ఆస్తులు కుదవబెట్టి, అడ్డమైన షరతులు కట్టి, బెట్టింగ్ కాసి, గ్యాంబ్లింగ్ చేసి ప్యాకాట ఆడితేనే నేరమట. అంతేగాని కుటుంబ సభ్యులతో కూర్చొని సరదాగా సంబరం అనుకుంటా ఆడితే అస్సలు నేరమే కాదట. ఇంటిల్లి పాది కూర్చొని టైంపాస్ చేస్తే దానితో ఏం నష్టం ఉండదని చెప్పిందట సుప్రీంకోర్టు. కర్ణాటక రాష్ట్రంలో హనుమంత రాయప్ప అనేటైన రోడ్డు పక్కకు ప్యాకాట ఆడుతున్నాడని అక్కడి ఆఫీసర్లు తనకున్న ఎంప్లాయీస్ హౌసింగ్ సొసైటీ బోర్డు డైరెక్టర్ పదవిని తీసేసిండ్రట. అరే, నేను ఉత్తుత్తగా పత్తాలాట ఆడితే పదవిల నుంచి ఎట్లా తీసేస్తారు నన్ను అని కోర్టుకి ఎక్కిండట. వాదనలిన్న కోర్టు ఇగో గిట్ల తీర్పిచ్చింది. సరదాగా ప్యాకాట ఆడితే ఏం కాదు, దానికి శిక్షించాల్సిన అవసరమే లేదు. సంబురం కోసం ఆడే ఆటను భూతద్దంలో పెట్టి చూడొద్దు అన్నట్టు తీర్పిచ్చిందట. కొంపలు ముంచే ప్యాక్ ఆటల పైసలు పెట్టి ఆడితే జీవితాలు నాశనం అవుతాయి. అగో వాళ్ళని పట్టుకోండ్రి, వాళ్ళకి శిక్షలు పడేటట్టు చేయండ్రి. పెండ్లాం మెడల పుస్తలు తాడమ్మి ప్యాక్ ఆటలు ఆడుతున్నారు, వాళ్ళ సంగతి చూడుండ్రి. అంతేగాని కుటుంబం మొత్తం కలిసి కూర్చొని ఆడితే ఏం కాదు అని మొటికాయలేసిందట కర్ణాటక రాష్ట్ర సర్కార్ ఆఫీసర్లకు. కాబట్టి పత్తాలాట ప్యాకాట ఆడుకోవచ్చు అని సుప్రీంకోర్టు చెప్పింది కదా అని బెట్టింగ్లు పెట్టుడు కాకుండా సంబురానికి ఆడుండ్రి, అంతేగాని ఆస్తులు అమ్ముకొని ఆడమని లేదు.